పారిపోయాడు. చాలా మంది బుద్ధి లేని వారు చెప్పేటువంటి ఈ ఉదాహరణ వల్ల అనేక మంది తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దావీదు భక్తుడే పాపంలో పడిపోయాడు కదా, దావీదు భక్తుడికే పాపను ప్రేరేపించింది కదా ఈ లోకంలో ఉన్న మనుషులంతా అని తమ జీవితాలను వారు కప్పిపుచ్చుకుంటున్నారు. పరిశుద్ధముగా బ్రతికినటువంటి యోసేపుని ఎవరు కూడా, పరిశుద్ధముగా బ్రతికినటువంటి యోసేపు జీవితాన్ని ఎవరు కూడా ఒక మాదిరిగా తీసుకోవడం లేదు. కారణం ఏంటంటే వీరు కూడా పాపం చేయాలని ఆశ. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ దావీదు పాపం చేశాడు కదా, దావీదు దేవుడు క్షమించాడు కదా, ఆ మనుషులు అన్నాక మనం కూడా పాపం చేస్తామని చాలా మంది ఈ సాగు చెప్పుకొని వీడు పాపం చేయడానికి. దావీదు పడిపోయాడు పనికి మాలిన వాడు. దావీదు పడిపోతే నీకెందుకు? దావీదు పడిపోయిన తర్వాత అతను మరణించినంత కాలం పాపాన్ని వేసుకుని పవిత్రముగా బతికాడు. దేవుని ప్రజలారా, ఈ రోజున క్రైస్తవ లోకములో అనేక మంది దావీదును ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అనేక మంది తమ పాపాలు కప్పిపుచ్చుకుంటూ భయంకరమైన పాపములో పడిపోయినటువంటి క్రైస్తవ లోకములో లేకపోలేదు. అలాంటి క్రైస్తవులపైకి ఏదో ఒక రోజున భయంకరమైన శాపం రాబోతూ ఉంది. గమనించండి. ఎందుకు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నీ హృదయాన్ని నీవు స్వాధీనపరచుకో. ఏది పడితే అది నీ ఆలోచనలు రాకూడదు, ఏది పడితే అది నీ తలంపులు మెదులాడకూడదు. దేవుని ప్రజలారా, అందుకే వాక్యం సెలవిస్తుంది, ఎవరు శ్రేష్టమైన వారు? దేవుని మందిరంలో వారానికి ఒక 1000 రూపాయలు ఇచ్చి, దేవుని మందిరంలో ప్రతి ఆదివారం వచ్చి పరిచర్య చేసి, దేవుని మందిరంలో చక్కగా కూర్చి, దేవుని మందిరంలో చక్కగా పాటలు పాడి, దేవుని మందిరంలో అన్ని పనులు చేసిన వాడు శ్రేష్ఠుడు అని వాక్యం సెలవించడం లేదు. దేవుని మందిరంలోకి వచ్చిన వారు గొప్పవారని వాక్యం సెలవివ్వడం లేదు. పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, తమ జీవితాలను తమ హృదయాన్ని ఎవరైతే కాపాడుకుంటాడో వాడే తండ్రి అయిన దేవుని ఎదుట గొప్పవాడై ఉన్నాడు. వాడే మన పరలోకపు తండ్రి ఎదుట నిలబడడానికి, నివాసము చేయడానికి యోగ్యుడై ఉన్నాడు. అలాంటి వారు పరలోకములో గొప్పవాడై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన ప్రధానమైన పని ఏంటో చెప్పండి. చెప్పండి. మనస్సుని